వచ్చావా? నిన్ను బయటికి రప్పించడానికి ఈ నాటకం ఆడించాన్రా. నువ్వు ఆడించిన నాటకానికి కట్టాల్సిన మూల్యం చాలా ఉంటుంది. సంతోషించావు. నా కూతురు ఎక్కడుందో చెప్పు. సప్త సముద్రాలు దాటించి 7 కొండలు ఎక్కించి అక్కడ దాచిపెట్టాను. పిచ్చి పిచ్చిగా రెచ్చిపోక. ఈ సూర్యాస్తమయంలోగా నా కూతురు ఎక్కడుందో చెప్పాలి. లేకపోతే సూర్యోదయం లోపు నీ వదిన మీద వేసిన నిందని నిజం చేస్తాను. చూస్తానే లోపలికి వెళ్ళండి. వాడు అడుగు లోపలికి వేస్తే నేను అడుగు బయటకు పెడతాను. చంపొద్దని చెప్పండి మేడం. దేవత లాంటి మీ మీద నీచమైన నింద వేశాను. నన్ను క్షమించండి మేడం. నువ్వు బ్రతికుండగా ఆ తల్లి మీద పడిన మచ్చ పోదురా. నిన్ను చంపి ఆగు. లే. నీ చెంప మీద పడిన 4 వేల గుర్తులు ఏం హెచ్చరిస్తున్నాయో తెలుసా? తల్లిని, చెల్లిని, గురువుని, దైవాన్ని, ఈ నలుగురిని ఎప్పుడూ అవమానించకూడదు అని. వెళ్ళు. చిన్నబాబు, నువ్వు మాట ఇచ్చిన ప్రకారం గుమ్మం దాటి వెళ్ళిపోయిన పరువుని మళ్ళీ గుమ్మం లోపలికి తెచ్చేసావు. ఇంకా నువ్వు లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆ మాటను మెలిసింది నువ్వు కాదు హనుమంతు, అన్నయ్య. మీ అన్నయ్య గారు ఒప్పేసుకున్నట్టే చిన్నబాబు, ఇంకేం భయం లేదు. అడుగు లోపలెట్టండి. అద్దిగో రావణాసురుడు కలిసిపోయారు మళ్ళీ. అవును, అంతేకాదు ఈ రోజు దాకా తన ప్రేమ పోరాటంలో తమ్ముడు ఒక్కడే పోరాడాడు. వాడి ప్రేమకు పట్టాభిషేకం చేయడానికి ఇక మీదట ఈ రాముడి సహకారం, ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటాయి. అన్నయ్య, సుఖం శుభం కళ నిజం కౌగిలించుకున్న వేళ ఇక్కడే ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటది, ఎంత బాగుంటది. అమ్మాయి అబ్బాయి ఒకటై వద్దన్న ఒళ్ళంతా వలపై నీ